మొదటి నుంచి చదవండి. వారు వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పును. దేవునికి భయపడకకు మనుషులకు లక్ష్య పెట్టకను ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని ఎదుటకు వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చాను. అతడు కొంతకాలము ఒప్పకపోయాను. ఎందుకంటే ఒక ఎదరాలికి ఒక న్యాయాధిపతి ఒక ఆయనకి పతివాయనికి దెబ్బలాట వచ్చిందంట. దెబ్బలాట వస్తే న్యాయం చేయమని ఈ ఎదరాలు ఎక్కువగా ఆయన దగ్గరికి వెళ్ళి జోగడుగుతుంది. అయ్యా నాకు న్యాయము చేయమని, అవునా, న్యాయం చేయమని అడుగుతుంటే ఆయన ఒప్పుకుంటలా, న్యాయం చేత రాట్లా, ఆ అధికారి రావట్లేదు. ఈ న్యాయం చేయమని 10 సార్లు ఒక అధికారి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయమని 10 సార్లు అడుగుతుంటే ఈయన రావట్లేదు, పంపించేస్తున్నాడు. ఇసుకగా వెళ్ళి 10 సార్లు ఇసుకిచ్చేసిందంట ఆయన. ఎవరిని? ఆ పదివానికి ఆ అధికారిని ఇసుకిచ్చేసింది. అయ్యో పద్దాక వస్తుంది కదా, ఇంకా న్యాయం చెయ్యాలి అని ఆయన ఏం చేస్తాడు? న్యాయము చేశాడు. ఆ పతివానికి ఈయనకి న్యాయం చేశాడు. న్యాయం చేస్తున్నారు కాబట్టి దేవుడు గొప్ప కార్యం మనకి చేస్తాడు. న్యాయం చేసే దేవుడు. మనం ఏం చేయాలి? ఎవరిని అడగాలి? దేవుని మనం బ్రతులాడుకోవాలి. న్యాయం చేసే వరకు కూడా మనం బ్రతులాడుకుంటే దేవుడు గొప్ప కార్యం మనకి చేస్తాడు. న్యాయం చేసే దేవుడు మన పక్ష న్యాయం చేస్తాడు. మన పక్ష న్యాయం చేయాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు కార్యం మనకి చేస్తాడు. న్యాయం చేయాలి. న్యాయం చేసి దేవుడిని నడుకోకుండా మన వాళ్ళ దగ్గరికి వెళ్తే న్యాయం ఎవరి దగ్గర న్యాయం జరగదు. కానీ యేసయ్య దగ్గరికి వెళ్తే నీకు న్యాయము జరిగింది. ఒక ఉపాయము చెప్పాడు. ఎవరో యేసు ప్రభు. ఒక పదానికి ఆమెకి దెబ్బరాట వచ్చింది. ఆయన వస్తే ఉపాయం చెప్పాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి నాకు న్యాయం చేయమని ఒక అధికారి దగ్గరికి వెళ్ళిందంటే యేసయ్య దగ్గరికి వెళ్ళింది. ఎదర్రాలు న్యాయము చేశాడు, కార్యము చేశాడు. నమ్మకంగా ఉండాలి. ఎక్కడ ఉండాలి? న్యాయం చేసేవారు ఎక్కడ దేవుడి దగ్గర ఉంటే దేవుడి గొప్ప కార్యం మనకే చేస్తాడు. లోకాసువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాం. అది ఎదరాలికి న్యాయం చేశాడు. ఎదరాలికి న్యాయము చేశాడు. ఎంతగానో దేవుణ్ణి అడుక్కుంది, ఎతికింది, దొరికాడు. దేవుడు గొప్ప కార్యం ఆమెకి న్యాయం చేశాడు. అలాంటి న్యాయం అందరికీ చేస్తాడు. మనకందరికీ కార్యము చేస్తాడు. నమ్మకంగా ఉండాలి. ఏం చేయాలి? ఆయన అంట కట్టుకొని మనం ఉండాలి. ఆయన అడుగుజాడలో మనం నడవాలి. ఆయన విశ్వాసంలో ఉండాలి. విశ్వాసం కూలిపోకూడదు. నువ్వు వెతికే అలాగా ఉంటే నీ బాధ తీసేస్తాడు, నీ రోదన తీసేస్తాడు. ఆపరేషన్ పడకుండా ఉంటుంది, లేకపోతే అనారోగ్యం లేకోకుండా ఉంటాయి, ఇబ్బందులు లేకోకుండా ఉంటాయి, సోదలు రాకోకుండా ఉంటాయి, నీ ఎప్పుడు కూడా లేకోకుండా ఉంటాయి. నీకు ఇబ్బందులు లేకోకుండా, నీ కోర్టు చుట్లు తిరగకోకుండా, లేకపోతే ఇదిగో నీ కేసులు లేకోకుండా, నీకు ఏం లేటి సోదలు లేకోకుండా నీకు ఉండాలంటే దేవుడిని వంట కట్టుకొని ఉండాలి. ఎదర్రాలు ఎట్లాగా న్యాయం చేయమని దేవుని ఒక అధికారిని ఎట్లాగా అడిగిందో, నేను అధికారిని ఆ అధికారిని అడిగితే దేవుడిని కార్యము చేస్తాడు. అధికారిని అడగాలి. ఎవడగాలి? మనం అధికారిని అడగాలి. దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. తప్పు కూడా న్యాయము చేస్తాడు. చిన్నవాకు దేవుడు దీవించను గాక. ఆమేన్.